అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో కరివేపాకుతో కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. కరివేపాకు కారం అనేది అన్నంలోకి అదేవిధంగా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ కారం అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అట్టుల్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కారం అనేది. ఈ కారం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఎలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. నేనైతే ముందుగా ఒక బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 20 కరివేపాకు రెమ్మలు అనేవి తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నానండి. సరిపడినంత కారం కోసం ఎండుమిర్చి అనేవి తీసుకోవాలి. నేనైతే తక్కువే తీసుకున్నాను. మీరు కావాలంటే స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు 10 ఎండుమిర్చి వరకైనా తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ లేకుండానే చక్కగా ఈ విధంగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కరివేపాకు కారం అనేది జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ అయిపోవచ్చాయండి. వీటిలో ఇప్పుడు ధనియాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ధనియాలు యాడ్ చేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు అనేవి నేను ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు జీలకర్ర కూడా 1 టీ స్పూను యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకులో ఐరన్ అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ అనేవి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది. తీసుకోవడం వల్ల మనం కర్రీస్లో ఉపయోగిస్తాం కానీ వాటిని తీసి పక్కన పడేస్తాము. ఈ విధంగా కారం అనేది చేసుకుని తింటే మనకి లోపలికి అనేది వెళ్ళి మంచి ఉపయోగాలు అనేవి మనకు అందుతాయి. ఇప్పుడు చింతపండు అనేది తీసుకున్నాను. అలానే వెల్లుల్లి తీసుకుని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మనం కారం ఎంత తీసుకున్నాం దానికి సరిపడినంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కాకుండా మనం కూరలో కారం ఉంటుంది కదా, సాంబార్ కారం, అదైనా యూజ్ చేసుకుని చక్కగా మనం కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అనేది యాడ్ చేసుకుందాము. ఇవి చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ అనేది పట్టుకొస్తాను. మిక్సీ అనేది పట్టుకొచ్చానండి. ఈ బౌల్లోకి కారపొడి అనేది తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. అట్లలోకి అదేవిధంగా ఇడ్లీ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మనకి అందుతాయి. మనం ఏదైనా కూరగాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది. జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కరివేపాకు కారం తీసుకుంటే. అందువలన కరివేపాకు కారం అనేది చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.